కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచామన్నారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించిన ఆయన మాజీ ఎమ్మెల్యే కాయలే అనిల్ కుమార్ చేసిన విమర్శలకు సమాధానమిచ్చారు. అవసరమైతే తనపై వస్తున్న విమర్శలకు, అవినీతి ఆరోపణలకు ఆధారాలతో సమాధానం ఇస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధిపైనే తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. మరి ముఖ్యంగా పామరు నియోజకవర్గం ఇంకా ప్రత్యేకత ఉంది పామరు నియోజకవర్గానికి. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మస్థలం, అదేవిధంగా నారా భువనేశ్వరి మేడం గారు ఆమె స్పెషల్గా కొన్ని గ్రాంట్స్ ఇవ్వటం, అంతేకాదు లోకేష్ బాబు గారు కానీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా పామరు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలని నా విజ్ఞప్తి మేరకు కూడా ఆయన నిధులు కేటాయించే విషయంలో కానీ, ఇటీవల కూచిపూడి సంస్కృతికి సంబంధించి టూరిజం డెవలప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా R&B రోడ్స్ కానీ, CC రోడ్స్ కానీ, హాస్టల్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇతర డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రాబోయే రోజుల్లో మౌలిక వసతులు కల్పించి ఇళ్ల స్థలాలు పామర్ టౌన్ విషయంలో ఇచ్చే విషయంలో కానీ, వీటన్నిటిలో కూడా పామర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏది జరిగినా ఇక్కడ ఫస్ట్ MSME పార్క్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటి శంకుస్థాపన వచ్చే నెలలో దాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా అతి తొందరగా పూర్తి చేసిన MSME పార్కుల్లో మన పామరు నియోజకవర్గం పార్క్ 10 ఎకరాలు 11 కోట్ల వ్యయంతో పామరు నియోజకవర్గందే మొట్టమొదటి పొజిషన్లో ఉంది. అంతేకాదు